కులాలు ముఖ్యంగా మాదిగలు కష్టపడి జగన్మోహన్ రెడ్డిని పంపించారు. మరి ఈరోజు కార్పొరేషన్ నిధులైతేనేమి మనకి రావాల్సిన ప్రతి ఒక్క స్వాతంత్ర ఫలాలు అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్తారు, ఎస్సీలు బాగా ఉండాలంటే బాగా చదువుకోవాలి, వాళ్ళకి అన్ని సౌకర్యాలు దళితవాడంలో లభించాలని ఆయన ఊహించి రాజ్యాంగంలో రచించారు. కానీ దళిత రాజ్యాంగ ఫలాల్ని లాక్కున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కానీ ఈరోజు ఆ దళితుల యొక్క రాజకీయ ఫలాలు నేను ఈరోజు ఒక దళిత ఎమ్మెల్యేగా నేను గత 5 సంవత్సరాల్లో ఉన్నాను, కార్పొరేట్ చైర్మన్గా. అది కూడా ఎక్కడైతే నాకు అవమానం జరిగిందో అమరావతి ప్లేస్లోనే ఈరోజు మరి నేను ప్రమాణ స్వీకారం చేస్తున్నానంటే అదంతా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, నారా లోకేష్ గారి యొక్క గొప్పదనమని దళితులకి పెద్దపీట వేసి ఈరోజు కాంపిటేటివ్ పదవి ఇచ్చి ఒక చైర్మన్గా దళితులకి అండగా ఉండమని నన్ను పంపించినందుకు మరి ముఖ్యంగా ఐ రియల్లీ గివ్ సెల్యూట్ ఫర్ దట్. ఐ టేక్ మై బౌ సర్. అండ్ ఈరోజు మరి దళితులందరూ కూడా మీరు పార్టీలకి మతాలకి అతీతంగా అందరూ చదువుకోవాలి, మరి బాగా ఉన్నత స్థాయిలో ఉండాలి. ఎందుకంటే చదివే మనకి ఉన్నత పదవులు ఇలా నిలబెడుతుంది కనుక మీరందరూ కూడా కష్టపడి ఎప్పుడు కూడా తెలుగుదేశం అండగా ఉండి కూటమి ప్రభుత్వంకి మన అండా దాన్ని చేతిలో ఉన్నామని ఈరోజు మరి ప్రమాణ స్వీకారం ఎస్పెషల్లీ మా డైరెక్టర్స్కి ప్రతి ఒక్కరు కూడా పేరు పెట్టారు ధన్యవాదాలు చెప్తూ జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై లోకేష్.